వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉన్న ఎంఎఫ్సి రెస్టారెంట్పై 6 వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బిర్యానీ ఆర్డర్ ఆలస్యంగా ఇవ్వడంతో తలెత్తిన వివాదం చివరకు రెస్టారెంట్పై దాడికి దారితీసినట్లు సమాచారం. రెస్టారెంట్లోకి చొరబడిన దుండగులు ఫర్నిచర్తో పాటు క్యాష్ కౌంటర్పై ఉన్న కంప్యూటర్ని ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉన్న కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరిపై ఇప్పటికే రౌడీ షీట్ ఉన్నట్లు సమాచారం. ఘటనపై రెస్టారెంట్ యజమాని యాదగిరి నర్సంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉన్న ఎంఎఫ్సి రెస్టారెంట్పై 6 వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. బిర్యానీ ఆర్డర్ ఆలస్యంగా ఇవ్వడంతో తలెత్తిన వివాదం చివరకు రెస్టారెంట్పై దాడికి దారితీసినట్లు సమాచారం. రెస్టారెంట్లోకి చొరబడిన దుండగులు ఫర్నిచర్తో పాటు క్యాష్ కౌంటర్పై ఉన్న కంప్యూటర్ని ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉన్న కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరిపై ఇప్పటికే రౌడీ షీట్ ఉన్నట్లు సమాచారం. ఘటనపై రెస్టారెంట్ యాజమాని యాదగిరి నర్సంపేట పోలీసులకు సమాచారం అందించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. శోభ, వరంగల్ నర్సంపేటలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. ఇటు 6 తాగుబోతులు మద్యం సేవించి బిర్యానీ తినడానికి నర్సంపేట పట్టణంలోని ఎంఎఫ్సి రెస్టారెంట్ కి వెళ్లారు. రెస్టారెంట్ కి వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేయడం జరిగింది. బిర్యానీ ఆర్డర్ చేస్తే బిర్యానీ ఆర్డర్ చేసిన చాలా సేపటి కూడా బిర్యానీ రావట్లేదని చెప్పేసి వారు 6 ఆ యొక్క హోటల్లో ఉన్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు కోపోద్రికులై చేతిలో ఉన్న వాటర్ బాటిల్స్ తోని ఆ హోటల్ సిబ్బందిపై దాడి చేయడం జరిగింది. వెంటనే హోటల్ వాళ్ళు ఆ దాడిని అడ్డుకున్న వెంటనే మరింత కోపోద్రికులై అక్కడ ఉన్న కర్రలతో మొత్తం కౌంటర్లని బాగటమే కాదు ఆ యొక్క చికెన్ బిర్యానీని పడేసి ఆ కంప్యూటర్ ని కూడా వాళ్ళు కింద పడేసి కౌంటర్ మీద దాడి చేశారని చెప్పేసి ఆ హోటల్ యజమాని యాదగిరి ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇప్పటికే ఆ తాగుబోతులు 6లో ఒకరు రౌడీ షీటర్ గా ఉన్నారని చెప్పేసి కావాలనే వీరు తాగిన మైకంలో ఈ విధంగా దౌర్జన్యం చేశారని అయితే ప్రస్తుతం పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు దానిపైన కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు. శోభ. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.